ఆదికాండ గ్రంథానికి మొత్తం 50 అధ్యాయాలు. 50 అధ్యాయాల్లో ఒకవేళ మనం పరిశీలన చేస్తే మొదటి 11 అధ్యాయాల్లో మనకి 4 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు కనిపిస్తాయి. మరలా చెప్తున్నాను వినండి. 50 అధ్యాయాలు కలిగినటువంటి ఆదికాండ గ్రంథంలో మొదటి 11 అధ్యాయాల్లో 4 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు కనిపిస్తాయి. ఏంటి ఆ సంఘటనలు అంటే, 1 సృష్టి, 2 పతనం, 3 జలప్రలయం, 4 బాబేలు గోపురం అనేటువంటి విషయాలు 4 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలను మనం చూస్తాం. 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు 4 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను చూస్తాం. మొదటి 11 అధ్యాయాల్లోనేమో 4 ప్రత్యేకమైనటువంటి సంఘటనలు, తర్వాత 12 నుండి 50 అధ్యాయాల్లో 4 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కనిపిస్తారు. ఎవరు అనంటే, మొట్టమొదటిగా మనం కనిపించేటువంటిది అబ్రహాం, 2వది ఇస్సాకు, 3వది యాకోబు, 4వది యోసేపు. ఓకే, అయితే ఈరోజు ఈ 4లో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి పరిచయం ఏ విధంగా ఉంటుంది అనంటే, ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఒక ముంగుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ముంగుర్తుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అనంటే, ఈయన జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనను ఒకవేళ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా అదే విధమైనటువంటి సంఘటనలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇంతకీ ఆయన ఎవరు అనంటే యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తుగా ఉన్నాడు. అంటే ఒక ప్రక్కన యోసేపు జీవితాన్ని పెట్టి, ఒక ప్రక్కన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని పెడితే వీళ్ళిద్దరిలో కోఇన్సైడ్ అయ్యేటువంటి విషయాలు చాలా ఉంటాయి. చాలా విషయాలు వీరిద్దరు కూడా ఒకే విధమైనటువంటి విషయాలు ఇద్దరి జీవితంలో జరిగినట్లుగా మనకు కనిపిస్తాయి. ఒకవేళ మనం ఆలోచన చేస్తే, యోసేపును తన తండ్రి అయినటువంటి యాకోబు అమితముగా ప్రేమించినటువంటి వాడు. తన తండ్రి చేత అధికమైనటువంటి ప్రేమను పొందుకున్నటువంటి కుమారుడు ఎవరైనా ఉన్నారు అని అంటే యోసేపే. యాకోబుకి 12 మంది కుమారులు ఉంటే దాంట్లో అందరికంటే ఎక్కువగా ప్రేమించింది యోసేపునే. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా తన తండ్రి అయినటువంటి దేవుడు అత్యధికంగా ప్రేమించాడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునిగా అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. అంటే తాను ఎక్కువగా ప్రేమించినటువంటి కుమారుడు అనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇంకా మనం యోసేపు గురించి చూస్తే, యోసేపు నమ్మకమైనటువంటి వాడు, యథార్థమైనటువంటి వాడు, తండ్రికి లోబడేటువంటి వాడు, తండ్రికి విధేయత చూపించేటువంటి వాడు, తండ్రి ఏ పని చెప్పినా కూడా తల వంచుకుని చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు యోసేపు. ఈ స్వభావాలన్నీ కూడా మనం యేసుక్రీస్తు ప్రభు వారిలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్మకమైనటువంటి కుమారుడిగా ఉన్నాడు, లోబడేటువంటి కుమారుడిగా ఉన్నాడు, విధేయత చూపించినటువంటి కుమారుడిగా ఉన్నాడు. తండ్రి ఏ పని చెప్పినా ఆ పని నేను చెయ్యను అనకుండా తల వంచుకుని పని చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఓకే, యోసేపు ఏ విధంగా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అదే విధంగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే తండ్రి చేత ప్రత్యేకంగా ప్రేమించబడినటువంటి వాడు యోసేపు అయితే, తండ్రి చేత ప్రత్యేకంగా ప్రేమించబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యోసేపు తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. యోసేపు తన సహోదరుల చేత నిరాకరించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సహోదరుల చేత నిరాకరించబడ్డాడు. యోసేపు తన సహోదరుల చేత తృణీకరించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సహోదరుల చేత తృణీకరించబడ్డాడు. వెండికి యోసేపును అమ్మేశారు.
20 వెండి నాణెములకు యోసేపును అమ్మివేశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అమ్మివేయడానికి వెండి నాణెములు. ఓకే, వెండి నాణెములు. అదేవిధంగా యోసేపుకు తన తండ్రి విచిత్రమైనటువంటి నిలువటంగిని కుట్టిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ నిలువటంగినే ఆయన ధరించాడు. ఆయన సిలువకు అప్పగింపబడుతున్నప్పుడు ఆ నిలువటంగినే చీట్లు వేసుకుని పంచుకున్నారు. ఇంకా ఆయన నిర్దోషమైనటువంటి వ్యక్తి. యోసేపు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. నిర్దోషం కలిగినటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి జైల్లో పాడేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన్ని న్యాయస్థానాలకు తీసుకుని వెళ్ళారు. యోసేపు శ్రమల గుండగా ప్రయాణించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శ్రమల గుండగా ప్రయాణించాడు. శ్రమల తర్వాత యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. శ్రమల తర్వాత యేసయ్య చనిపోయి తిరిగి పునరుద్ధానుడై లేచి ఆయన తండ్రి కృపార్శ్వమందు ఆసీనుడయ్యాడు. చూడండి, ఈ కంపారిజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. యోసేపు జీవితంలో ఏది జరిగిందో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా అదే జరిగింది. అందుకనే యోసేపును ఏమన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తు అని అన్నారు. మొదటగా గుర్తు ఉంచుకోవాల్సినటువంటి విషయం అది. ఆయన ముంగుర్తుగా ఉన్నారు కాబట్టి ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాలు ఇవి. అయితే ఈరోజు మనం యోసేపు నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఏ విధంగా యోసేపు తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ బైబిల్ తెచ్చినట్లయితే ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉంటాయి. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఈ విధంగా ఉంటాయి. యోసేపును ఐగుప్తుకు తీసుకువచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరునొక ఐగుప్తీయుడు అక్కడ అతనిని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద నతన్ని కొనెను అనేటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. ఓకే, యోసేపు ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్ష సేనాధిపతియునైన పొతీఫరు అనునొక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అని అంటే యోసేపు ఎక్కడున్నాడు? యోసేపు ఎక్కడ ఉన్నాడు? గట్టిగా, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉన్నాడు? యోసేపు ఎక్కడ ఉండాలి? తన తండ్రి ఇంట దగ్గర. తన తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అంటే కానానులో ఉన్నాడు. తన తండ్రి కానానులో ఉన్నాడు. యోసేపు కూడా కానానులోనే ఉండాలి. కానీ యోసేపు కానానులో ఉండకుండా ఐగుప్తునకు ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ మనం ఆలోచన చేస్తే కానానులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే కానానులో యోసేపు చాలా భయభక్తుల్లో పెరిగాడు. అంటే తన తండ్రి ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అదే భయభక్తులు యోసేపు జీవితంలో కూడా కొనసాగించాడు. అంటే ఆలోచన చేయండి, యోసేపు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు, యాకోబు దగ్గర ఉన్నప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా? యాకోబు యోసేపుతో అస్తమాట్లు కూడా చెప్తూ ఉండేటువంటి వాడు. ఏంటి? నేను ఏ విధంగా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించానో, ఏ విధంగా ఉన్నానో
ఏ విధంగా దేవునితోనే అంటి పెట్టుకుని జీవించానో ఆ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు కూడా పోలి ఉండాలి అని అస్తమాట్లు కూడా బహుశా యోసేపుకు చెప్పి ఉండాలి. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యథార్థవంతుడిగా ఉండడానికి గల కారణం కూడా అదే. తన తండ్రి ఏదైతే చెప్పాడో దానిని అనుకరిస్తూ ఉన్నాడు. కానానులో దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి కీర్తించడము, దేవుణ్ణి సన్నుతించడం అన్నీ కూడా యోసేపు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? కానానులో తన తండ్రి ఇంట దగ్గర ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు యోసేపు ఎక్కడికి వచ్చి చేరాడు అని అంటే, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. అంటే యోసేపు ప్రయాణం చూస్తే ఎట్లా ఉంటుంది అని అంటే, యోసేపు కానానులో ఉన్నాడు. కానాను నుండి షెకెమునకు వచ్చాడు. షెకెము నుంచి దోతానుకు వచ్చాడు. దోతాను దగ్గర ఏం జరిగిందంటే, తన అన్నలైనటువంటి వారు యోసేపుని గుంటలో పడవేశారు. పడవేసిన తర్వాత మరలా గుంటలో నుంచి తీసి ఆ యొక్క ఆ మార్గంలో పోతున్నటువంటి ఇస్మాయేలీలు ఉన్నారు. ఆ ఇస్మాయేలీలకు 20 వెండి నాణెములకు యోసేపును అమ్మివేశారు. ఇస్మాయేలీలు ఎవరు అనంటే కానాను వారికి, అంటే ఇశ్రాయేలీలకు శత్రువులు. ఇస్మాయేలు అనే పేరు మనం ఎక్కడ వింటాం? ఇస్మాయేలు అనే పేరు మనం ఎక్కడ వింటాం? అబ్రహాము కుమారుడు. ఎవరు? హాగరికి పుట్టిన కుమారుడు. మరి ఈ యొక్క యోసేపు ఎవరు? యాకోబు కుమారుడు. యాకోబు తండ్రి ఎవడు? ఇస్సాకు తండ్రి ఎవడు? అబ్రహాం. అంటే అబ్రహాము యొక్క యాక్చువల్గా క్రమమైనటువంటి దాంపత్య జీవితంలో వచ్చిందేమో యోసేపు కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. మరి హాగరు అనేటువంటి ఆమె ఎవరు? దాసి కుమారుడు ఎవరు? ఇస్మాయిలు. అంటే వీరిద్దరూ కూడా ఒకానొక సందర్భంలో శత్రువులు అయిపోయారు. వాళ్ళంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోసేపును తన అన్నలు ఎవరికి అమ్మేశారు అని అంటే ఇస్మాయేలీలకు అమ్మేశారు. ఇస్మాయేలీలు ఏం చేశారు? యోసేపును తీసుకుని వెళ్ళి ఐగుప్తులో బహిరంగమైనటువంటి మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు గొడ్ల చావడులు ఉంటాయి, గొడ్లను అమ్మేటువంటి శాలలు ఉంటాయి. గేదెలను, ఆవులను కొనుగోలు చేయడం, అమ్మకం చేయడం అనేటువంటివి బహిరంగంగా జరుగుతూ ఉంటాయి. బహుశా మనకిక్కడ అంబాజీపేటలో ఉంది కదా, అంబాజీపేటలో ఉంది. అక్కడికి ఏం చేస్తారు అని అంటే, ఎవరికైతే గేదెలు ఉన్నాయో వారు తీసుకుని వచ్చి గేదెలను అమ్మేస్తారు. ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొనుక్కుంటారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, యోసేపును బహిరంగమైనటువంటి మార్కెట్లో పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, అప్పుడు మనుష్యుల్ని బహిరంగంగా కొంటూ ఉండేటువంటి వారు, అమ్ముతూ ఉండేటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో ఐగుప్తులోకి తీసుకుని వచ్చి ఇస్మాయేలీలు యోసేపును బహిరంగంగా మార్కెట్లో పెట్టారు. ఆ మార్కెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఒంటి మీద షర్ట్ ఉండదు, కింద ప్యాంట్ ఉండదు, కేవలం కడ్రైర ఉంటుంది. కడ్రైరుతో నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత కొనుక్కునేవాడు ఏం చేస్తాడో తెలుసా? వీడికి ఎక్కడైనా మచ్చ ఉందా, వీడికి ఎక్కడైనా రోగం ఉందా, వీడికి ఎక్కడైనా ఏమైనా ఉందా, అంటు వ్యాధులు ఉన్నాయా, ఏమైనా ఉందా, గజ్జుందా, తామర ఉందా, అన్నీ కూడా పరీక్షించుకుని అప్పుడు కొంటారు. యోసేపు సుందరుడు అనేటువంటి మాట రాయబడి ఉంది. అంటే యోసేపు చాలా అందగాడు, చాలా మంచి శరీరం కలిగినటువంటి వాడు. కాబట్టి యోసేపును చూసిన వెంటనే ఐగుప్తు రాజు దగ్గర ఉన్నటువంటి పొతీఫర్ అతన్ని వెంటనే కొనుగోలు చేశాడు. ఎక్కడ అనంటే ఐగుప్తులో కొనుగోలు చేశాడు. యోసేపు ఆ విధంగా ఐగుప్తునకు వచ్చాడు. ఐగుప్తునకు ఏ విధంగా వచ్చాడు? ఒక బానిసగా వచ్చాడు. అయితే కానానులో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క యోసేపు ఐగుప్తులోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో తెలుసా? అసలు ఐగుప్తు అంటేనే ఏంటో తెలుసా మీకు?
ఐగుప్తు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఐగుప్తు అంటే లోకం, లోక ఆశలు, లోక కోరికలు, విపరీతమైనటువంటి కోరికల ప్రభావితంగా ఉండేటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నది అనంటే అది ఐగుప్తు. ఇంకా ఐగుప్తు గురించి చెప్పాలి అనంటే ఐగుప్తు ఏ విధంగా ఉంటుంది అనంటే ఎక్కడ కూడా దేవుడంటే భయం ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. ఎక్కడా కూడా పాపము చేస్తే పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం చేయాలి, లేకపోతే పాపానికి తగినటువంటి ప్రతిఫలము దేవుడిస్తాడు అనేటువంటి ఆలోచన లేనటువంటి జనం ఐగుప్తులో ఉన్నటువంటి జనం. అసలు ఐగుప్తులో ఏ విధంగా జనాలు ఉంటారు అని మీకు అర్థం అవ్వడానికి ఈ మాటలు చెప్తాను. నోవహు దినములకు వెళ్ళినప్పుడు నోవహు దినముల్లో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత వారికి కుమార్తెలు పుట్టారు. అయితే కుమార్తెలు పుట్టిన తర్వాత దేవుని కుమారులు అనబడుతున్నటువంటి వారు నరుల కుమార్తెల్లో చక్కని వారిని చూసి, వారిలో వారికి మనసుకు నచ్చినటువంటి వారిని చూసి ఏం చేశారు? పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డలను తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నారు. దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవుణ్ణి ఎరిగినటువంటి వారిని ఉంచుకున్నారు. అర్థమైందా? పెళ్లి చేసుకున్నారు, ఉంచుకున్నారు. వ్యభిచారం జరుగుతూ ఉన్నది, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అని అంటే వారు చాలా పాపముతో నిండి ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని చూసినప్పుడు దేవుడు మనసులో నొచ్చుకున్నాడు అనేటువంటి మాట మనం వింటాం. అంటే వారు విననొల్లనటువంటి జనులు, ఎక్కడా కూడా దేవుని భయము లేనటువంటి జనులు, ఎక్కడా కూడా దేవుని ప్రస్తావన అనేటువంటి లేనటువంటి సందర్భంలో ఉన్నారు వాళ్ళు. అలాంటి సందర్భంలోనే నోవహు వారికి సుమారుగా 100 సంవత్సరాలు వారికి రక్షణ సువార్తను చెప్పాడు. ఇదిగో మీరు పాపం చేస్తా ఉన్నారు, ఈ పాపానికి దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకని మీ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోండి, నేను కట్టబోచున్నటువంటి ఆ రక్షణ ఓడలోకి మీరు ప్రవేశించండి. ఒకవేళ మీరు ప్రవేశించకపోతే మీరు నిశ్చయముగా నాశనమైపోతారు అని సుమారుగా 100 సంవత్సరాలు నోవహు చెప్పాడు. కానీ నోవహు మాటలు విన్నారా? వినకపోగా నోవహును అవహేళన చేశారు. నోవహును విచిత్రంగా మాట్లాడారు. వీడు బుద్ధిహీనుడురా అన్నట్లుగా మాట్లాడారు. అంటే ఆలోచన చేయండి, దేవుడే చెప్పాడు నేను జలప్రలయాన్ని రప్పిస్తాను, నాశనం చేస్తాను అని. కానీ దేవుని మాటకు విధేయత చూపించలేనటువంటి జనం, దేవుని మాటను ధిక్కరించినటువంటి జనం నోవహు దినముల్లో చూస్తాం. అంటే దేవుడంటే భక్తి భయము లేనటువంటి పరిస్థితుల్లో మనం అక్కడ చూస్తాం. మరియు ఇంకొక సందర్భం చూస్తాం. ఐగుప్తులో అలాంటి సందర్భమే ఉంది. అంటే దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, చాలా చాలా నిస్సుగ్గుగా జీవిస్తూ ఉన్నారు. కట్టు లేక జనము తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నాడు. ఇంకా ఐగుప్తు గురించి చెప్పాలి అనంటే బాబేలు గోపురం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బాబేలు గోపురాన్ని వారు నిర్మించుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకని బాబేలు గోపురాన్ని నిర్మించుకోవాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎందుకు ఇష్టపడ్డారు, ఎందుకు పూనుకున్నారు అనే ఆలోచన చేస్తే వారు దేవుని కంటే మేము జ్ఞానవంతులం, మమ్మల్ని రక్షించడానికి దేవుడు ఎవరు? మమ్మల్ని రక్షించుకోలేమా? మమ్మల్ని మేము కాపాడుకోలేమా? అంత జ్ఞానం మాకు లేదా? దేవుడే వచ్చి రక్షిస్తాడా? దేవుడంటే ఎవడు అనేటువంటి ధోరణిలోకి ఆ జనాంగం అంతా వచ్చి మరి ఎన్నటికి జల ప్రళయంలో వారు నాశనము కాకుండా ఉండుటట్లు వారు ఒక పెద్ద బురుజు కట్టుకోవాలనుకున్నారు, పెద్ద గోపురం కట్టుకోవాలనుకున్నారు. ఒకవేళ అలాంటి ప్రళయమే వస్తే ఆ పెద్ద గోపురం మీదకి వెళ్ళిపోయి తన ప్రాణాలని కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచన.
దేవుడు అన్నాడు, మరి ఎప్పుడు ఎన్నడూ కూడా ఈ విధమైనటువంటి జల ప్రళయాన్ని మళ్ళా మీ మీదకి రప్పించను అని చెప్పినటువంటి వాగ్దానమును వారు మర్చిపోయి, ఒకవేళ అలాంటిదే వస్తే తమను తాము కాపాడుకోవడానికి వారు అది కట్టుకున్నారు. ఆలోచన చేయండి. అంటే దేవుడి కంటే జ్ఞానము కలిగినటువంటి వారు, దేవుని కంటే ఉన్నతంగా ఆలోచిస్తున్నాం అనుకునేటువంటి సమాజంలో ఆ రోజు బాబేలు గోపురం కట్టబడింది. అదే విధమైనటువంటి సందర్భం ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది అని అంటే ఐగుప్తులో కనిపిస్తుంది. అంటే మాకు దేవుడితో పని లేదు, మేము ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం, మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో తెలుసు, మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలో తెలుసు, మేము ఎలా జీవించాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు అనేటువంటి జీవితాన్ని ఐగుప్తీయులు జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నాడు. అంతేకాదు, ఐగుప్తు అనగా గుర్తుకొచ్చేది ఇంకోటి ఏంటో తెలుసా? విగ్రహారాధన. ఐగుప్తు అనగా గుర్తుకొచ్చేది విగ్రహారాధన. ఐగుప్తులో ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే, వారి చేత్తో వాళ్ళు తయారు చేసుకున్న, నిర్మించుకున్నటువంటి దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు, దేవతలు అనబడుతున్నటువంటి వారు విగ్రహాలు చేసుకుని వారు వాటి ముందు బలులను అర్పిస్తూ ఉండేటువంటి వారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మోషే ఇశ్రాయేలీని నడిపిస్తూ ఉన్నప్పుడు మోషే కొండ ఎక్కి ఆయన లేట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో కింద అహరోను ఉంటే అహరోనుని వాళ్ళు ఏం చేయమని చెప్పారో తెలుసా? మా ముందు నడుచుటకు నీవు ఒక దేవతను తయారు చేయి. అంటే ఐగుప్తులో ఏమున్నది అని అంటే, దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు, దేవతలు అనబడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే దేవుడంటే భయము భక్తి లేనటువంటి సమాజంలో, దేవుణ్ణి ఎక్కడా కూడా గుర్తు చేసుకోనటువంటి సమాజంలో, దేవుని కంటే మనుషులే గొప్పవారు అనేటువంటి సమాజంలో, దేవుని కంటే విగ్రహాలకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేటువంటి సమాజంలో యోసేపు ఉన్నాడు. అది యోసేపు ఉన్నాడు. యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ప్రస్తుతం మనం కూడా అదే విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడున్నటువంటి సమాజాన్ని ఒకవేళ మనం పరిశీలన చేస్తూ ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని ఒకవేళ మనం పరిశీలన చేస్తూ ఉంటే, ఆనాడు యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనము కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. అంటే ఆనాడు యోసేపు దేవుడంటే ఎరగనటువంటి సమాజంలో ఉన్నాడు. మనము కూడా ఈరోజు దేవుడంటే ఎరగనటువంటి సమాజంలోనే బ్రతుకుతూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మనకి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడు మనం పాపం చేస్తే పాపానికి తగినటువంటి శిక్ష దేవుడు ఇస్తాడు అనేటువంటి ఆలోచన లేనటువంటి జీవితాన్ని మనం జీవించట్లేదా? ఖచ్చితంగా మనం అదే విధమైనటువంటి ధోరణిలో ఉన్నాం. మనలో ఎక్కడా కూడా పరిపూర్ణమైనటువంటి దేవుని భయం కనిపించదు, పరిపూర్ణమైనటువంటి భక్తి మనకి కనిపించదు. ఒకవేళ మనం పాపము చేసినా దేవుడు మనల్ని శిక్షించడలే అనేటువంటి ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నాం. ఒక విషయం చెప్పమంటారా? మన జీవితంలోనికి కరోనా అనేటువంటి మహమ్మారిని దేవుడు అనుమతించడానికి గల కారణం ఏంటో తెలుసా? 2021-22 సంవత్సరాల్లో ఈ ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా అల్లకొల్లోలమైనటువంటి పరిస్థితులు నెలకొల్పడానికి గల కారణాలు ఏంటో తెలుసా? ఎందుకు దేవుడు వాటిని మన జీవితంలోనికి అనుమతించాడో అది మనుషుని యొక్క తప్పిదం అని అనుకోవచ్చు. అది మనుషుని తప్పిదం కాదు, దేవుడు మన జీవితంలోనికి ఏది కూడా అనుమతించకుండా ఏది మన జీవితంలోనికి రాదు. కనీసం మన తల వెంట్రుక కూడా ఊడదు. తెలుసా మీకు? దేవుని ఆదేశం లేకుండా మన తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా రాలదు. అలాంటిది మన జీవితంలోనికి దేవుడు కరోనా అనేటువంటి మహమ్మారిని దేవుడు అనుమతించడానికి గల కారణం ఏంటో తెలుసా? అప్పటికే మన ప్రపంచమంతా విపరీతమైనటువంటి పాపముతో నిండి ఉన్నది.
పాపము చేస్తూ విచ్చలవిడి తనంలో జీవిస్తూ విచ్చలవిడిగా ఎవడికి ఇష్టం వచ్చినట్లుగా వాడు పాపం చేస్తూ ఎంత దౌర్భాగ్యంగా జీవిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూడొచ్చు. కోవిడ్కి ముందు చాలా ప్రసంగాల్లో ఈ మాటలు నేను మాట్లాడాను. నాకు రాత్రి జ్ఞాపకం వచ్చింది. ఏం మాటలు తెలుసా? మనము పాపములో మితిమీరిపోతూ ఉన్నాం. ఒకవేళ నీవు నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకోకపోతే, నీ పాపానికి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే, నీ పాపమునకు దేవుని దగ్గర క్షమాపణ అడగకపోతే, నీకు నీ జీవితంలో పాపమును ఒప్పుకొనుటకు ఆ యొక్క రోజు నీ జీవితంలో ఉండదు అనేటువంటి ప్రసంగాల్లో మాటలు అనేకమైనటువంటివి ఇట్లా చెప్తూ వచ్చాను. పరిశుద్ధాత్ముడు ఎందుకనో ఈ మాటలు పదే పదే ప్రస్తావిస్తూ వచ్చాడు. అయితే విన్నటువంటి వారు విన్నట్టుగానే ఉన్నారు, విననొల్లనటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడు చేసినటువంటి మూల్యం ఎంతో తెలుసా? ప్రాణాన్నే తీసుకుని పోయాడు. కోవిడ్కి ముందు ఎలాంటి హెచ్చరికలు దేవుడు ఇస్తూ ఉన్నాడు, జనులు వినలే. తర్వాత జరిగిందేంటో తెలుసా? ఫస్ట్ వేవ్ సగం మంది పోయారు, సెకండ్ వేవ్ సగం మంది పోయారు, దాని తర్వాత కూడా పోతున్నారు. ఎందుకు? మాట విననోళ్ళు అనేటువంటి కారణంగా. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనుషుల యొక్క ఆలోచన మారింది. అప్పటిదాకా మనిషిని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? బాగా సంపాదిద్దాం, బాగా కూడబెడదాం, నేను 70 సంవత్సరాలు బ్రతికేస్తాను, 80 సంవత్సరాలు బ్రతికేస్తాను, ఈ 60 సంవత్సరాల నుండి దాచుకున్న ధనం తినొచ్చు, దాచుకున్నది మనం ఖర్చు పెట్టుకోవచ్చు అని దాచుకున్నారు. ఎప్పుడు? కోవిడ్కి ముందు. కోవిడ్ తర్వాత ఏమైంది అని అంటే, ఎప్పుడు ఉంటామో తెలీదు, ఎప్పుడు పోతామో తెలీదు, దాచుకుని ఏం చేస్తాం అని చెప్పి జనాలు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఎంత ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు అని అంటే, ఇంతకుముందు పర్యటనకు వెళ్ళేటువంటి వారు లక్షల్లో ఉండేటువంటి వారు. అంటే ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నానండి, ఎక్కడికైనా పర్యాటక ప్రదేశం వెళ్ళాలనుకుంటున్నాను, సంవత్సరంలో ఒకసారి వెళ్ళేవాడిని. ఇప్పుడు జనాలు ఎలాగున్నారు తెలుసా? సంవత్సరంలో కనీసం 5-6 సార్లు వేస్తున్నారు ట్రిప్పు. ఎందుకు? ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి ఉన్నంతకాలం ఎంజాయ్ చేద్దాం. ఒక డైలాగ్ ఉంటుంది, ఎంజాయ్ పండగ అని కదా. చేపల పడుతా ఈ డైలాగ్ చెప్తాడు ఒక అతను, ఎంజాయ్ పండగ అని. జనాలు ఎలాంటి పరిస్థితుల్లో మారిపోయారు అని అంటే, దాచుకున్నటువంటి పరిస్థితుల్లో నుండి ఈరోజు ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితుల్లో పోయారు. ఇప్పుడు కూడా దేవుడంటే భయం లేదు, ఇప్పుడు కూడా దేవుని మీద భక్తి లేదు, ఇప్పటికి కూడా పాపము చేస్తే ఆ పాపానికి తగినటువంటి శిక్ష దేవుడు విధిస్తాడు అనేటువంటి ఆలోచన లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో చాలా ఆనందంగా బ్రతికేయచ్చు, ఎంజాయ్ చేస్తూ బ్రతికేయచ్చు. కానీ చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఒకడు లోకమునంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట ఏమి ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఎంజాయ్ చేసాం, పాపం చేసాం, పాపంలోనే చచ్చిపోయాం. దాని తర్వాత మన నిత్యత్వం ఏంటి? ఎక్కడికి పోతాం మనం? ఎక్కడ ఉంటాం మనం? అయ్యగారు పాట పాడారు, బంగారు వీధుల్లో పూయబడిన పట్టణములో నేను నడుస్తా. ఏంటి? బంగారు వీధుల్లో మనం నడవాలి అని అంటే ఈ లోక సంబంధంగా ఎంజాయ్ చేస్తే సరిపోదు. ఎంజాయ్ అనేటువంటిది మనల్ని నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాన్ని సరిచేసుకొని సరిపోర్చుకొని చూసుకునేటువంటి అవసరం మన జీవితంలో చాలా ఉన్నాయి. యోసేపు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అంటే దేవుడంటే తెలియనటువంటి సమాజంలో, ఎక్కడా కూడా దేవుని ఛాయలు కనబడనటువంటి సమాజంలో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. ఐగుప్తు అంటే ఏంటి అని అంటే
దేవుడు లేడు అనుకునేటువంటి సమాజం, దేవుడు లేడు అనుకునేటువంటి సమాజం. అలాంటి సమాజంలో యోసేపు జీవిస్తూ ఉన్నాడు. ఒకటైంది. రెండవది, ఏమండి, యోసేపును ఎందుకని తీసుకుని వెళ్ళి ఐగుప్తులోకి పెట్టారండి? ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? దానికి కారణం ఎవరు? ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు వచ్చిందనుకోండి, మన కష్టం, నష్టం, బాధ, ఇబ్బంది వచ్చిందనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ యోసేపు దగ్గరే మనం ఉన్నాం, లేకపోతే మనమే యోసేపు అనుకోండి, మనం అనుకునేటువంటి రీతి ఎలా ఉంటుందో తెలుసా? నా తండ్రి ఆ రోజు నన్ను పంపకుండా ఉంటే బాగుండేది. నా తండ్రికి తెలియదా నాన్నలు ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారో, ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వారో తెలీదా? నా మీద ఎంత కక్ష వారికి ఉన్నదో తెలీదా? నన్నెందుకు పంపించాలి? మన దగ్గర చాలా మంది పనులు ఉన్నారు కదా, పనుల్ని ఎవరైనా పంపించవచ్చు కదా, లేకపోతే నాతో పాటు పని వాళ్ళలో ఎవరినైనా పంపించవచ్చు కదా. ఎందుకని నా తండ్రి నా మీద ఇంత కక్ష సాధింపు చర్య చేశాడు? ఎందుకని నన్ను ఒక్కనే అన్నలు యొక్క సమాచారం తెలుసుకోవడానికి నన్ను ఒక్కనే ఎందుకు పంపించాడు? నన్ను నా తండ్రి పంపించకుండా ఉంటే నేను నా తండ్రి దగ్గర చాలా ఆనందంగా ఉండేవాడిని కదా, సంతోషంగా ఉండేవాడినే కదా. ఎందుకు మరి ఇలాంటి శ్రమల్లోనికి నా తండ్రి నన్ను నెట్టాడు అని ఆలోచించేవాళ్ళం. రెండోది ఏంటో తెలుసా? నా సోదరులు ఎందుకు నా మీద ఎంత కక్ష సాధించారు? నేను ఏం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? నేనంతా యథార్థంగా జీవించాను కదా. ఒకవేళ మీరు తప్పు చేస్తుంటే, ఒరే మీరు తప్పు చేస్తున్నారని తండ్రి దగ్గరికి తీసుకుని సమాచారాన్ని తీసుకుని వెళ్ళడం ఏదైనా నా తప్ప కాదు కదా. అంతా బాగానే ఉన్నాను కదా, అంతా బాగానే జరిగింది కదా, ఎందుకురా నన్ను ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టారు అని ఆలోచించేవాడే. మనమైతే అలాగే ఆలోచిస్తాం. కానీ యోసేపు ఆ విధంగా ఆలోచించలేదు. ఆయన కట్టు బానిస అయి ఐగుప్తులో ఉన్నా సరే ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఈవెన్ ఏ సింగిల్ వర్డ్, ఒక్క మాట తన తండ్రికి వ్యతిరేకంగా, తన అన్నలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. హీ వాజ్ సైలెంట్. యోసేపు దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, శ్రమగుండగా ఆయన ప్రయాణించినా కూడా ఈవెన్ ఏ సింగిల్ వర్డ్ హీ కెనాట్ టాక్. ఆయన ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. చాలా నెమ్మదికరంగా నోరు మూసుకుని ఉన్నాడు. ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మాట్లాడలేదు. తండ్రి నన్ను ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావు, ఇలాంటి పరిస్థితులకు ఎందుకు నెట్టావు అన్న మాట ఎక్కడా కూడా మాట్లాడలేదు. చాలా మౌనంగా ఉండి, మౌనంగానే ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? యోసేపు ఎంత శ్రమ పడుతున్నా ఒక్క మాట కూడా అనకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయనకు తెలుసు ఆయన కానాను నుండి ఐగుప్తునకు రావడానికి కారణము ఎవరో తెలుసు. ఎవరు ఆయన్ని కానాను నుండి ఐగుప్తునకు తీసుకుని వచ్చాడో తెలుసా? దేవుడే ఆయన్ని కానాను నుండి ఐగుప్తునకు తీసుకుని వచ్చాడు అని తెలుసు. ఎలా తెలిసింది? యోసేపుకు ఎలా తెలిసింది అనంటే, యోసేపు దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు కాబట్టి, దేవునితో సన్నిహిత సహవాసం కలిగినటువంటి వాడు కాబట్టి యోసేపుకు తెలిసిపోయింది. అందుకే ఇంకా ఎవరిని నిందించలేదు. తండ్రిని నిందించలేదు, అన్నను నిందించలేదు, పరిస్థితులను నిందించలేదు, దేవుణ్ణి కూడా నిందించలేదు. ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను ఐగుప్తునకు రావడం, నన్ను ఐగుప్తునకు తీసుకుని వచ్చింది దేవుడే అనేటువంటి మాట ఉపయోగించాడు. దేవుడే అనేటువంటి మాట ఆయన ఉపయోగించాడు. దేవుడు ఐగుప్తునకు తీసుకుని రావడానికి దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా యోసేపును నడిపించాడు.
యోసేపుకు తెలుసు, దేవుని యొక్క ప్రణాళిక తెలుసు, తన ఎడల దేవుని యొక్క చిత్తం యోసేపుకు తెలుసును. కాబట్టి యోసేపు మారు మాట్లాడలేదు. మనం నేర్చుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? ఒకవేళ నీకు నాకు దేవునితో సంబంధము, సహవాసం ఉంటే నువ్వు ఎలాంటి పరిస్థితులు కొనగా నీవు ప్రయాణించినా నీవు కామ్గా ఉండడం నేర్చుకోవాలి, నెమ్మదికరంగా ఉండడం నేర్చుకోవాలి. బహుశా అది మన జీవితంలో లేదు. ఎప్పుడైనా సరే శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎరిగినప్పుడు మనుష్యులైనటువంటి వారు స్పందించేటువంటి రీతి ఎలా ఉంటుందో తెలుసా? చాలా టెన్షన్ పడతారు, చాలా ఉద్రేకపడతారు, చాలా ఆయాసపడతారు, చాలా గందరగోళంగా ఉంటారు, చాలా గందరగోళ పరిస్థితులను సృష్టించుకుంటారు. కేవలము వారికి వారే కోపము, అసూయ, ద్వేషం ఇవన్నీ మనకి ఎప్పుడు కలుగుతాయో తెలుసా? నెమ్మది లేకపోవడం కారణం చేత. ఇవన్నీ కూడా యోసేపుకున్నాయా? యోసేపు శ్రమల గుండగా ప్రయాణిస్తూ ఉన్నాడు. యోసేపు శత్రువుల దగ్గర ఉన్నాడు. యోసేపు బానిసగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు టెన్షన్ లేదు, ఇబ్బంది పట్టలేదు, కోపగించుకోలేదు, అసూయ పడలేదు, ద్వేషం పెంచుకోలేదు, కక్ష పెంచుకోలేదు. ఇవన్నీ ఆయనకు లేవు. కానీ అలాంటి పరిస్థితులే మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకి ఆ విధమైనటువంటి కక్ష, ఆ విధమైనటువంటి కోపం, ఆ విధమైనటువంటి ద్వేషం ఎందుకు వస్తుంది అని అంటే మనకు దేవునితో సన్నిహిత సంబంధం లేదు కాబట్టి. We don't have the relation with God. మనకి దేవునితో సంబంధం లేదు, మన దేవునితో సావాసం లేదు. ఒకవేళ దేవునితో సంబంధం ఉంటే దేవుడు మనల్ని నెమ్మదిపరుస్తాడు. ఏ విషయంలోనైనా సరే ఈరోజు ఇదే నెమ్మది లేనటువంటి పరిస్థితులు మనలో చాలామంది అనుభవిస్తూ ఉంటారు. ఎలాగో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? చాలా చిన్న చిన్న పరిస్థితులే, కానీ తత్తరపడేటువంటి వారు, టెన్షన్ పడేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు అనంటే వారి మీద వారు ఆధారపడుతున్నారు కాబట్టి, దేవుని మీద వారు ఆధారపడట్లేదు కాబట్టి వారికి కలిగేటువంటివి ఇవి. ఒక్కసారి దేవుని మీద దృష్టి ఉంచి చూడు, ఒక్కసారి దేవుని మీద ఆధారపడి చూడు, ఒక్కసారి దేవుని యందు విశ్వాసం ఉంది చూడు, దేవుడిచ్చేటువంటి నెమ్మది నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. దేవుడిచ్చేటువంటి నెమ్మది నీ జీవితంలో అనుభవించగలుగుతావు. ఈ నెమ్మది లేనటువంటి జీవితాలు ఇక్కడ ఎంతమంది జీవిస్తూ ఉన్నారు? టాబ్లెట్లు వేసుకోకపోతే నిద్ర పట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు? ఎందుకు? దేవుడు అంటే తెలుసు కదా, దేవుడు ఎలాంటి వాడో తెలుసు కదా. దేవుడి మీద ఆధారపడాలనేటువంటి విషయం మనం మర్చిపోతున్నామా? లేకపోతే మనకు తెలియట్లేదా? యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఎన్నడూ తన జీవితంలో తండ్రి ఎడల అవిధేయమైనటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. 45వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మీరు చూస్తే, యోసేపు అప్పటికే ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత తన అన్నలు ఆయన దగ్గరికి అడుక్కోవడానికి వచ్చారు. తన అన్నలు అక్కడ కరువు ఉన్నది, కానానులో కరువు ఉన్నది, ఆహార పదార్థాల గురించి ఐగుప్తునకు వస్తే ఆ ఐగుప్తులో ప్రధానమంత్రి హోదాలో వాటన్నిటి మీద అధికారం కలిగినటువంటి హోదాలో ఎవరున్నారు అని అంటే యోసేపు ఉన్నాడు. యోసేపు ఉంటే అన్నలు వచ్చి అడిగినప్పుడు ఆయన అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మీ తండ్రి ఎలా ఉన్నాడు? ఒకవేళ యోసేపే గడిచినటువంటి ప్రతి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట అనగలుగుతాడా? అరే ఆడున్నాడా, సచ్చాడారా, ఉంటే నా దగ్గరికి తీసుకురండి, నేను చంపేస్తానని అని అనుండేవాడు. కానీ ఆ విధంగా రెస్పాండ్ అవ్వలేదు యోసేపు అన్నాడు, నీ తండ్రి ఎలా ఉన్నాడు? వారి యొక్క అన్నలు అతనితో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటే యోసేపే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను అమ్మి వేశారని మీరేమీ బాధపడద్దు, మీరు దుఃఖపడద్దు.
ఇది మీరు చేసింది కాదు, దేవుడే నన్ను అక్కడ నుండి ఐగుప్తునకు తీసుకుని వచ్చాడు. ఎందుకు? మన కుటుంబాన్ని, నా తండ్రి ఇంటి వారిని నేను పోషించడానికే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి పెట్టాడు అనేటువంటి మాటలు యోసేపు జీవితంలో మనం చూస్తాం. సందర్భం ఏదైనా దేవుని మీద ఆనుకున్నటువంటి వాడు ఎప్పటికీ కదల్చబడడు అనేటువంటి విషయాన్ని యోసేపు జీవితంలో చూస్తాం. 3, చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి పని ఏంటో తెలుసా? దేవుణ్ణి కొన్ని స్థలాలకు మనం పరిమితం చేస్తాం. అంటే దేవుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండాలి అని అంటే అక్కడే ఉంటాడు. దేవుడు అనేటువంటి వాడు అక్కడ ఉంటాడు, వేరే చోట ఉండడు అనేటువంటి ఆలోచన మంది. ఆలోచన చేయండి, దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? మనం అనుకునేటువంటి మాటలు ఏంటో తెలుసా? దేవుడు మందిరంలో ఉంటాడు కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా వస్తే సరిపోద్ది. పరిశుద్ధంగా దేవుని మందిరానికి వచ్చి పరిశుద్ధమైనటువంటి బట్టలు వేసుకుని, పరిశుద్ధమైనటువంటి లుక్కులు ఇస్తూ, పరిశుద్ధమైనటువంటి ఆభరణాలు ధరించుకుని, ముఖం మీద గొడ్డ కప్పుకొని, లేకపోతే నెత్తి మీద గొడ్డ కప్పుకొని వస్తే ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధుల జాబితాలో ఉంచుతాడు. మనం పరిశుద్ధంగా మందిరానికి వస్తున్నాం, దేవుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి మనల్ని చూస్తాడు అనేటువంటి ఆలోచన మనది కదా. దేవుడు మందిరంలోనే ఉంటాడా? మరి నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? మరి పరిశుద్ధంగా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు అదే పరిశుద్ధత నీ ఇంట్లో ఏమైంది? పరిశుద్ధమైనటువంటి అలంకారం కలిగినటువంటి నీవు పరిశుద్ధ స్థలంలోకి అలంకార కృతులుగా వచ్చినటువంటి నీవు మరి ఇంట్లో ఎందుకు ఆ విధమైనటువంటి అలంకారం ఉండదు? ఇక్కడ పెద్ద గొంతెత్తి పెద్ద పాటలు పాడుతూ, లేకపోతే వాక్యాలు చదువుతూ, లేకపోతే ప్రార్థన చేస్తూ, లేకపోతే గట్టిగా ప్రసంగాలు చేస్తూ, లేకపోతే గట్టిగా వాక్యం చెప్తూ ఉన్నటువంటి మరి నీ ఇంట్లో ఎందుకుండవు? అంటే ఇక్కడ ఉన్నాడు దేవుడు, నా ఇంట్లో లేడు దేవుడు. మరి అక్కడ ఎవడున్నాడు ఇంట్లో? ఇంట్లో అంత ఎవడున్నాడు తెలుసా? ఈ లోక ఆచారాలు, ఈ లోక కట్టుబాట్లు, ఈ లోకమైనటువంటి సర్వ నీచమైన నికృష్టమైనటువంటి ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉన్నాయి. ఎందుకు అనంటే మనం ఈ పరిశుద్ధత అనేటువంటిది మనం ఇంటికి ఇవ్వటం లేదు కాబట్టి, మందిరముకు ఉన్నటువంటి పరిశుద్ధత ఇంటికి ఇవ్వటం లేదు కాబట్టి. మన ఉద్దేశం ఏంటి అని అంటే మందిరంలో దేవుడు ఉన్నాడు, ఇంట్లో దేవుడు లేడు. పోనీ ఇల్లు వదిలేద్దాం, మీలో ఎవడైనా నాలో దేవుడు అన్నాడు అనేటువంటి విషయాన్ని ధృవీకరిస్తారా? మందిరం వదిలే, ఇల్లు వదిలే, నిన్ను నువ్వు ఆలోచించుకో. నేను దేవుని ఆలయమై ఉన్నాను, నా హృదయం దేవునికి ఇల్లు అయి ఉన్నది. నా హృదయంలో దేవునికి స్థానం ఇస్తే ఆయన నా యొక్క జీవితంలోకి వచ్చి ఆయన నివసిస్తాడు, నా యొక్క హృదయంలోకి వచ్చి నివసిస్తాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు, వీధిలో ఉన్నాడు, చర్చిలో ఉన్నాడు, అత్యంత ప్రాముఖ్యంగా మనలో ఉన్నాడు. మనం దేవుణ్ణి కొన్ని పరిస్థితులకు మాత్రమే మనం దేవుణ్ణి కట్టుబెడతాం. కొన్ని పరిస్థితులకు మాత్రమే దేవుణ్ణి ఉంచి పాడేస్తాం. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒకవేళ నీవు దేవునితో సంబంధం కలిగినటువంటి వాడివైతే దేవుని యొక్క సన్నిధిని ప్రతి స్థలంలో పొందుకుంటాం. దేవుడు ప్రతి స్థలంలో మనతో ఉంటాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యోసేపు కానానులో ఉన్నప్పుడు, తన తండ్రితో ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడా లేదా? దేవుడు తోడై ఉన్నాడా లేదా? ఉన్నాడు. తన తండ్రి కానాను నుండి షెకెముకు వెళ్ళమన్నప్పుడు యోసేపు వస్తున్నప్పుడు యోసేపుతో దేవుడు వచ్చాడా లేదా? వచ్చాడు. షెకెము నుండి మరలా ఆయన బయలుదేరి దోతానికి వెళ్ళాడు. దోతానుకు దేవుడు తోడై ఉన్నాడా లేదా? ఉన్నాడు. దోతాను నుండి ఇస్మాయేలీయులకు అమ్మేస్తే ఇస్మాయేలీయుల దగ్గర అంటే శత్రువుల దగ్గర దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడా లేదా? తోడై ఉన్నాడు. ఆఖరికి ఆయన ఐగుప్తులోకి వచ్చాడు. ఐగుప్తులో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడా లేదా? యోసేపు ఆ యొక్క గుంటలో పడవేసినప్పుడు గుంటలో దేవుడు తోడై ఉన్నాడా లేదా?
గుంట నుండి బయటికి తీసేసిన తర్వాత దేవుడు తోడే అన్నాడా లేదా? అన్ని సందర్భాల్లో దేవుడు తోడే అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి సందర్భంకి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితులు ఉండగా యోసేపు ప్రయాణించిన దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. అదే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. చదవండి 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఎంట ఉండని యెహోవా అతనికి తోడై ఉన్నది. ఈ మాట ఈ యొక్క గ్రంథంలో ఒకవేళ 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయానికి పరిశీలన చేస్తే చాలాసార్లు రాయబడి ఉంటుంది. దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి మాట. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి నమ్మకం నీకు ఉండాలి, ఆ విశ్వాసం నీకు ఉండాలి. యోసేపు ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని ఆయన పొందడానికి గల కారణం దేవునితో సజీవమైనటువంటి సహవాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా దేవుడు నా తోడుగా ఉన్నాడు. మనం ఆ విధమైనటువంటి మాట అనగలుగుతామా? ఆ విధమైనటువంటి మాట అనగలుగుతామా? ఇక్కడ మనం ఆ మాట అనగలుగుతాం, దేవుడు మందిరంలో దేవుడు నాకు తోడే ఉన్నాడని. నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ బెడ్లో పడుకున్నప్పుడు ఆ మాట అనగలుగుతావా? ఆ మాట అనగలుగుతావా? నీకు రోగం వచ్చినప్పుడు ఆ మాట అనగలుగుతావా? ఆ మాట అనగలుగుతావా? ఆలోచన చేయండి. ఎవరు కూడా కష్ట సమయంలో ఆ మాట మాట్లాడరు. అంతా బాగానే ఉందండి, ఆరోగ్యం అంతా బాగానే ఉంది, సడన్గా ఏమైపోయిందో హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను, నాకు చెడ్డ చిరాకు వస్తుందండి హాస్పిటల్లో అంటాం. ఒక విషయం చెప్పనా, నిన్ను దేవుడు హాస్పిటల్ బెడ్ మీద పడకబెట్టాలని చెప్పి అది దేవుడి ఉద్దేశం. దేవుని ఉద్దేశం కాదనుకోండి, మీరు ఎక్కడ ఉంటారో తెలుసా? ఎక్కడ ఉంటారో తెలుసా? అయితే పరలోకం, అయితే నరలోకం. అర్థమైందా? దేవుడు ఉద్దేశం కనుకనే మనకు రోగం, హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ బెడ్లో పడుకోవడం, ఇది దాటిందనుకోండి మరణమే, ఇంకేముండదు. మరణించిన తర్వాత మన హాస్పిటల్ బెడ్ మీద పడుకోవాల్సిన అవసరం ఉండదు. అక్కడ దాకా దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళకుండా మనల్ని దేవుడు ఎక్కడ ఆపుతున్నాడు? హాస్పిటల్ పడక మీద ఆపుతున్నాడు. అది దేవుని ఉద్దేశం, అది దేవుని చిత్తం అని నువ్వు కనుక్కోవాలి, అని నువ్వు అనుకోవాలి. ఇంకొకటి ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు అని అంటే దీనికి ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఇష్టపడలేదు, ఇక్కడతోటి దేవుడు ఆపుతున్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేటువంటి ఆలోచన నీకు నాకు ఖచ్చితంగా రావాలి. ఈ 3 విషయాలు, 4 విషయం చెప్పి నేను ముగించేస్తాను. యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే విలువ లేనటువంటి సమాజంలో, విలువ ఇవ్వనటువంటి సమాజంలో ఆయన ఉంటూ ఉన్నాడు. ఎవరైనా యోసేపుని చూస్తే బానిసగా చూశారు కానీ విలువ లేనటువంటి వాడుగా చూశారు. కానీ విలువ లేనటువంటి వాడు విలువ కలిగినటువంటి వాడుగా ఎలా మారాడో తెలుసా? విలువ లేనటువంటి యోసేపు అత్యంత విలువైనటువంటి ప్రధానమంత్రి హోదా ఏ విధంగా దక్కించుకున్నాడో తెలుసా? నేను విలువ లేనటువంటి వాడిని, కానీ నేను విలువైనటువంటి వ్యక్తిని పట్టుకున్నాను. అర్థమైందా? నాకు విలువ లేదు, కానీ నేను పట్టుకున్నటువంటి నా దేవుడు విలువైనటువంటి వాడు. కాబట్టి ఆ విలువ దేవుడు నాకు ఇవ్వాలి. ఆ విలువను ఇచ్చింది ఎవరు? దేవుడే. విలువ లేదు అనుకున్నటువంటి మనకు విలువనిచ్చేటువంటిది మనుషులు కాదు, దేవుడే ఇవ్వాలి. చాలా సందర్భాల్లో మనుషులు విలువ ఇవ్వకపోతే బాధపడేటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటాయి. పరిచర్యకు రాకముందు చాలామంది ఏది మాట్లాడినా చాలా లైట్గా తీసుకునేవాడిని, కానీ పరిచర్యలోకి వచ్చిన తర్వాత చాలామంది విలువ లేని వ్యక్తిగా పరిగణించారు. ఇప్పటికీ కూడా చాలామంది విలువ లేనటువంటి వ్యక్తిగానే చూస్తారు. అయితే ఇలాంటి సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అనుకునేటువంటి మాట ఏంటో తెలుసా? అనవసరంగా వచ్చానురా పరిచర్యకి. విలువ ఇవ్వని సమాజంలో, విలువ ఇవ్వని మనుషుల మధ్య దేవుని మాటలు ప్రసంగించడానికి భయం వేస్తుంది, అదేవిధంగా బాధేస్తుంది అని అనుకున్నటువంటి సందర్భాలేనో.
అలాంటి సందర్భాల్లో నుండి దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? నీకు మనుష్యుడు విలువివ్వాలా, నేను విలువివ్వాలి. గాడ్ హ్యాస్ స్పోకెన్ విత్ మీ. దేవుడు నాతో మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి మాట. మనుషులు నీకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా, మనుషులు నిన్ను కేటగిరైజ్ చేసినా చేయకపోయినా, మనుషులు నిన్ను విలువ కలిగినటువంటి వాడిగా చూసినా చూడకపోయినా, నేను విలువైనటువంటి వాడిని కాబట్టి నిన్ను విలువ కలిగినటువంటి వాడిగా చేస్తాను. యోసేపు విలువ లేనటువంటి వాడికి విలువ ఇచ్చి ప్రధానమంత్రి హోదాలో దేవుడు కూర్చుని పెట్టాడు. అలాంటి కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఈ మాటలు దేవుడు తన వెనుకలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.